ఏప్రిల్ 2015లో ఆగ్రా కోర్టులో తాజ్మహల్పై ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ ఆర్కే పటేల్ వారు ఇండియా టుడే యొక్క పత్రికలో చెప్పారు, ఇక నుండి ఎవరైనా తాజ్మహల్ యొక్క రెనోవేషన్ ఫొటోస్ని చూడొచ్చు, వెబ్సైట్ నుండి చూడొచ్చు అని. చూడండి మన ఏఎస్ఐ వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో మన చరిత్ర కట్టడాలను కాపాడడానికి. ఇది కొత్త ఏమీ కాదు. ఇలా తాజ్మహల్పై చాలాసార్లు వివాదాలు సృష్టించారు చాలామంది. ఒకసారి 2015 ఆగ్రా కోర్టులో 6 మంది లాయర్ల ద్వారా ఒక పిటిషన్ వేయడం జరిగింది. వారు ఏమి అడిగారంటే తాజ్మహల్ అనేది ఒక హిందూ మందిరం అని, అక్కడ పూజ చేయడానికి అనుమతి ఇవ్వాలని. వారి పిటిషన్ ప్రకారం రాజా పరమార్దిదేవ్ అనేవారు 1212 ఏడీలో తేజోమహల్య అనే గుడి కట్టారని, అది 17వ శతాబ్దంలో రాజా మాన్సింగ్ గారికి వారసత్వంలో వచ్చిందని, దాని తర్వాత అది రాజా జైసింగ్ గారి చేతికి వచ్చిందని, దానిని 1632లో షాజహాన్ తీసుకున్నారని, ముంతాజ్ గారి మరణం తర్వాత షాజహాన్ గుడిని తన భార్య సమాధిగా మార్చాడని చెప్పడం జరిగింది. అప్పుడు కోర్టు ఏఎస్ఐ వారిని మరియు భారత ప్రభుత్వాన్ని ఈ వివాదంపై పూర్తి సమాధానం చెప్పమని అడిగింది. దానికి సమాధానంగా భారత ప్రభుత్వం జవాబు ఏమని ఇచ్చిందంటే అసలు ఈ వివాదం ఇది అసాధ్యమని జవాబిచ్చారు. నవంబర్ 2015లో యూనియన్ సెంట్రల్ కల్చరల్ మినిస్టర్ మహేష్ శర్మ గారు అన్నారు, అసలు ప్రభుత్వానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు తాజ్మహల్ ఒక మందిరం అనడానికి అని. ఏఎస్ఐ కూడా ఇదే చెబుతోంది, తాజ్మహల్ అనేది ఒక సమాధి మాత్రమే అని, అసలు రాజా జైసింగ్ గారి నుండి భూమి లాక్కోలేదని, అది ఎక్స్చేంజ్లో ఇవ్వడం జరిగింది అని. దీని వెనుక గల ఒక ఆసక్తికరమైన కథ ఒకటి చెబుతాను. 2017లో చరిత్రకారులైన రానా సఫ్వీ వారు డైలీ ఓ అనే ప్లాట్ఫామ్లో ఒక బ్లాగ్ రాశారు. వీరు అంటారు, మొఘల్స్ వారి చరిత్రను చారిత్రకంగా చెప్పడం గురించి బాగా ఆసక్తి చూపించేవారని. ఉదాహరణకు జహంగీర్ వారు జహంగీర్ నామా అనే డైరీని రాయడం జరిగింది. అక్బర్ యొక్క కాలంలో అబ్దుల్ ఫజల్ అనే కోర్ట్ పోయెట్ అనగా స్థానిక కవి చరిత్రను రాయడం జరిగింది. ఇంకా వారి కాలంలో సమకాలికంలో సందర్శించిన వారు వారి పుస్తకాలలో చరిత్రను రాసేవారు. అలాంటి కాంటెంపరీ టెక్స్ట్ని అన్నిటినీ కూడా కలిపి ఒక పుస్తకంలా W.E. బెగ్లీ మరియు Z.A. దేశాయి వారు రాశారు. ఆ పుస్తకం పేరు తాజ్మహల్ ది ఇల్యూమినేటెడ్ టూంబ్. మనం ఒక్కసారి రాజులు వారి వ్యక్తిగతంగా రాసిన డైరీసు, ఆస్థాన కవులు ద్వారా రాసిన పుస్తకాలు, ఆ కాలంలో సందర్శించిన విదేశీయులు రాసిన పుస్తకాలు అనేవి చదివి చూసినప్పుడు మనకు ఒక స్పష్టమైన అభిప్రాయం వస్తుంది. తాజ్మహల్